నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమెరికా ప్రపంచానికే పెద్దన్న. ఏ దేశంలో కలహాలు చోటు చేసుకున్నా మేమున్నామంటూ జోక్యం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ అగ్రరాజ్యమే తుపాకీ హింసతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశంలో పాతుకుపోయిన తుపాకీ రక్తపాతం సృష్టిస్తోంది. ఇది శత్రుదేశమో మరొకటి సృష్టిస్తున్న మారణహోమం కాదు. తుపాకీ నియంత్రణ తీసుకురాలేని అగ్రరాజ్య పాలకుల బాధితారాహిత్యం. తుపాకీ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేక తొలగిన పాపం అమాయకుల పాలిట లిఖిస్తున్న మరణ శాసనం. ఏళ్లుగా ప్రాణాలు తీస్తున్న తుపాకీపై నియంత్రణ తేవాల్సిందేనని నిర్ణయించారు ఒబామా. చట్టబద్ధమైన అవరోధాలు అధిగమించేందుకు కార్యనిర్వాహక అధికారులు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రత్యేక అధికారాలతోనైనా విచ్చలవిడిగా తుపాకీ వినియోగానికి అడ్డుకట్ట పడుతుందా అనేదే అసలు ప్రశ్న. అగ్రరాజ్యంలో తుపాకీ రాజ్యమేలుతోంది. అదుపు తప్పుతున్న బుల్లెట్ అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీసేస్తోంది. జాతి విద్వేషాలు, మానసిక రుగ్మతలు, అందుబాటులోనే ఆయుధాలు. కారణమేదైనా తుపాకీతోనే సమాధానం చెబుతున్నారు. ఉన్మాదుల్లా రక్తపాతం సృష్టిస్తున్నారు. చివరకు అధ్యక్షుడు బరాక్ ఒబామానే కన్నీరు పెట్టడం అమెరికాలో తుపాకీల మోత సృష్టిస్తున్న మారణకాండ కళ్లకు కడుతోంది. From high schoolers at Columbine, and from first graders in Newtown, and from every family who never imagined that their loved one would be taken from our lives by a bullet from a gun. Every time I think about those kids, it gets me mad. And by the way, it happens on the streets of Chicago every day. So, all of us need to demand Congress brave enough to stand up to the gun lobby's lies. All of us need to stand up and protect its citizens. All of us need to demand governors and legislators and businesses do their part to make our communities safer. అక్కడ అభివృద్ధి చెందిన మరే దేశాల్లో లేని విధంగా తుపాకీ హింస పేటరేగిపోతోంది. విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు ఆయుధం చేతపట్టి పైశాచికత్వంతో అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఏటా 30,000 మంది తుపాకీ గుళ్ల దెబ్బతో తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు. ఒక్క రోజులో సరాసరి 30 మందికి పైగా విగత జీవులుగా మారుతున్నారు. నానాటికి అదుపు తప్పిన పరిస్థితుల్లో హాలీవుడ్ సినిమాను తలపించే రీతి మారణకాండలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే తుపాకీ 147 మంది ప్రాణాలు తీసింది. ఏటా అనేక హృదయ విదారక ఘటనలు అరాచకత్వానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. 2015 డిసెంబర్ 2న పాక్ సంతతికి చెందిన యువ జంట కాలిఫోర్నియాలోని వికలాంగుల సహాయ కేంద్రంలో జరుగుతున్న క్రిస్మస్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోతే 17 మంది గాయపడ్డారు. ఆ తర్వాత దాడికి పాల్పడిన 2 పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అక్టోబర్ 1, 2015 అంపా కమ్యూనిటీ కళాశాలలో క్రిస్టోఫర్ అనే విద్యార్థి జరిపిన కాల్పుల్లో 8 మంది సహ విద్యార్థులు సహా ఉపాధ్యాయురాలు మృతి చెందింది. జాతి విద్వేషం సహా మానసిక సమస్యలతో విద్యార్థి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. క్రిస్టోఫర్ వద్ద చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 14 ఆయుధాలు ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. సెప్టెంబరు 16న ఓ నేవీ కాంట్రాక్టర్ జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు వదిలారు. ఇక డిసెంబరు 14, 2012న జరిగిన ఓ ఘటన యావత్ అమెరికాను కదిలించింది. కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూటౌన్ శాండీ హుక్ ప్రాథమిక పాఠశాలలో విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో 27 మంది మరణించారు. మృతుల్లో 20 మంది పిల్లలే. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఒబామా చలించిపోయి కంటనీరు పెట్టారు. 2012 ఆగస్టు 5న అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రం
ఓక్రిక్ పట్టణంలోని సిక్కుల ప్రార్థనా స్థలం గురుద్వారాలో దుండగుడు నరమేధం సృష్టించాడు. భారత మత గురువు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన వారిలో 12 మంది చిన్నారుల్ని అదుపులోకి తీసుకుని భక్తులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అమానుష కాండలో మందిరం లోపల 6 మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు. వైట్ ఆర్మీ మాజీ సైనికుడే ఈ దుశ్చర్యకు తెగబడ్డాడు. విన్కాన్సిన్ నెత్తుటి మరకలకు 15 రోజుల ముందే అగంతకుడు అలజడి సృష్టించాడు. సెంచరీ 16 సినిమా థియేటర్లో ప్రివ్యూ షోలో తుపాకులు గర్జించాయి. మాస్క్ సహా నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు పొగబాంబులు వేసి ఆ మాటున గుళ్ల వర్షం కురిపించాడు. 12 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరో 58 మంది గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా నెత్తుటి ముద్దలుగా మారారు. ఏప్రిల్ 2, 2012న ఓ ఉన్మాది కాలయముడిగా మారిపోయాడు. కాలిఫోర్నియా ఓక్లాండ్ నగరంలోని క్రిస్టియన్ కళాశాలలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం బాగోలేదన్న స్నేహితుల సరదా మాటలు తట్టుకోలేక ఎల్ గోహ్ తరగతి గదిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అప్పుడు 7 ప్రాణాలు విడిచారు. మృతుల్లో సిక్కింకు చెందిన ఓ భారతీయుడు ఉన్నాడు. ఇక ఏప్రిల్ 16, 2007లో వర్జీనియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పుల్లో 32 మంది ప్రాణాలు విడిచారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ప్రతిరోజు తుపాకీ రక్తపాతం సర్వసాధారణంగా మారింది. ఇంత జరుగుతున్న తుపాకీల మోత అరికట్టేందుకు అమెరికా పాలకులు తీసుకున్న చర్యలు మాత్రం అంతంత మాత్రమే. ఘటన జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయడం, తర్వాత విచారణకు ఆదేశించడం మినహా వారు చేసింది ఏం లేదు. వందల సంఖ్యలో అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోతున్న నియంత్రణను ప్రకటనలతోనే సరిపెడుతున్నారు. 2013లోనే శాండీ హుక్ ప్రాథమిక పాఠశాలలో కాల్పుల తర్వాత తుపాకీ నియంత్రణపై ఒబామా బిల్లు ప్రతిపాదించినా ఇప్పటికీ చట్టరూపం దాల్చలేదు. ఇంతకాలానికి అవరోధాలు అధిగమించేలా అధ్యక్షుడి విశేష అధికారాలను వాడుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆ ప్రకారం ఆయుధ వ్యాపారి నిర్వచనంలోనే మార్పు చేయనున్నారు. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చింది మొదలు ఆయుధాలు విక్రయించే ప్రతి ఒక్కరూ ఫెడరల్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి. ఆయుధాలు కొనుగోలు చేసే వారి పూర్వపరాలు కనుక్కున్న తర్వాతే అమ్మాలనే షరతులు వర్తిస్తాయి. You pass a background check, you purchase a firearm. The problem is, some gun sellers have been operating under a different set of rules. A violent felon can buy the exact same weapon over the internet with no background check, no questions asked. Until we have a Congress that's in line with the majority of Americans, there are actions within my legal authority that we can take to help reduce gun violence and save more lives. Actions that protect our rights and our kids. ప్రపంచంలో చైనా, భారత్ల తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం అమెరికా. 31.89 కోట్ల మంది అగ్రరాజ్యంలో నివసిస్తుంటే ఇందులో 88.8% మందికి సొంత తుపాకులు ఉన్నాయి. 27 కోట్ల నుంచి 31 కోట్ల మంది తుపాకులు వాడుతున్నట్లు అంచనా. ఏటా 45 లక్షల ఆయుధాలు అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోనే పౌరుల వద్ద అతి ఎక్కువ సంఖ్యలో తుపాకులు ఉన్న దేశం అమెరికానే. ఎక్కడ పడితే అక్కడ ఆటోమేటెడ్ తుపాకులు, ఇతర ఆయుధాల తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయి. సామాన్యుల పాలిట మరణ శాసనం లిఖిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే హత్యల్లో 67.5% హత్యలు తుపాకీలతోనే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తుపాకీ కలిగి ఉండడం అమెరికాలో సాధారణ విషయంగా స్థిరపడిపోయింది. దేశంలో పౌరులకు తుపాకులు విక్రయం, వినియోగంపై దాదాపు ఎలాంటి ఆంక్షలు లేవు. 1929లో 2 మాఫియా ముఠాల మధ్య పోరాటం వల్ల జరిగిన సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోతతో 1934లో నేషనల్ ఫైర్ ఆర్మ్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. అందులో పెద్దగా నిబంధనలేవీ లేవు. తర్వాత 1960లో దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, సెనేటర్ రాబర్ట్ కెన్నెడీ, ఆఫ్రికా అమెరికన్ ఉద్యమకారులైన మాల్కమ్ ఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల నేపథ్యంలో 1968లో గన్ కంట్రోల్ యాక్ట్ తీసుకువచ్చిన ఈ ప్రభావం నామమాత్రమే. 1980లో
రాక్ స్టార్ జాన్ లెనన్ హత్య, 1981లో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం నేపథ్యంలో 1993లో బ్రాడ్లీ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం తుపాకులు కొనేవారి నేపథ్యం తనిఖీ చేయడం తప్పనిసరి. ఈ తనిఖీలు జరుగుతున్న దాఖలాలు లేవు. పైగా ఆత్మరక్షణ కోసం తుపాకీ కలిగి ఉండడం రాజ్యాంగపరంగా పౌరుల హక్కు అని 2008, 2010లో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాలు నామమాత్రంగా మిగిలి ఉండడం, మరోవైపు ఆత్మరక్షణ నినాదం. ఫలితంగా దేశ అధ్యక్షుడైన ఒబామానే తుపాకీపై నియంత్రణ విధించాలని వేడుకోవాల్సిన ఆగత్యం వచ్చింది. పాతుకుపోయిన గన్ మాఫియా తుపాకీ హింసను పెంచి పోషిస్తోంది. కనుసైగలతో ప్రభుత్వాల్ని శాసిస్తోంది. ఆయుధ తయారీ సంస్థలు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ పేరుతో సంస్కరణలు తీసుకురాకుండా లాబీగా తయారై కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నాయి. వాటి వ్యాపార శైలి చూడైనా విస్తుపోవాల్సిందే. ఆయుధాల విక్రయానికి ప్రత్యేక ప్రకటనలు, ఆన్లైన్ ఏజెంటులు, ప్యాకేజీలు. చెప్పాలంటే అదో అనధికార వ్యాపార సామ్రాజ్యమే. మార్కెట్లో కూరగాయల కంటే తేలిగ్గా అత్యాధునిక మారణాయుధాలు అందుబాటులోకి ఉంచుతున్నాయి. వాస్తవానికి తుపాకీ విక్రయాలు, వినియోగంపై మరిన్ని ఆంక్షలు తీసుకువచ్చి కఠినతరం చేయాలన్న ఉద్యమం చాలా కాలంగా సాగుతోంది. ఇందుకు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తుండగా డెమోక్రాట్లు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టి ఒబామా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఏ పార్టీ వాదన ఎలా ఉన్నా తుపాకీపై నియంత్రణ తేవాల్సిందేనని కళ్ల ముందు కదులుతున్న నెత్తుటి చారికలు తేల్చి చెబుతున్నాయి. చిన్న చిన్న వైరుధ్యాలు సాకుగా చూపుతూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే అగ్రరాజ్యం తన సొంత సమస్యను మాత్రం పరిష్కరించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశంలోని తుపాకీ మాఫియాకు తలవంచుతూ అమాయకుల ప్రాణాలు పోవడంలో పరోక్షంగా కారణమవుతోంది. తుపాకీ తూటా పారిస్తున్న రక్తపాతం చూసైనా ఇప్పటికైనా రిపబ్లికన్లు, డెమోక్రట్లు కలిసికట్టుగా హింస పారదోలాలి, ప్రాణాలు కాపాడాలి. ఆరంభంలోనే కొత్త సంవత్సరం ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతి విద్వేషాలతో మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. ఇది చాలదన్నట్లు ఉత్తర కొరియా అణు ప్రయోగాలు జరిపి మరింత అలజడి సృష్టిస్తోంది. అరబ్ సమాజంలో చెలరేగిన అల్లలు నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం శతవిధాల ప్రయత్నిస్తున్న తరుణంలో కిమ్ జాంగ్ దుస్సాహసం మరిన్ని కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. త్వరలో అణ్వస్త్ర నియంత్రణ సంస్థ తనిఖీలు జరగాల్సిన సమయంలో హైడ్రోజన్ బాంబు పరీక్షించడం ద్వారా తమ విధానాలు మారబోవని సూటిగా చెప్పింది ఉత్తర కొరియా. కయ్యానికి ఎవరైనా కాలు దువ్వితే తప్పక అణ్వస్త్రాన్ని వాడి తీరుతామంటూ వైరిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు కిమ్ జాంగ్. ఉత్తర కొరియా చర్యను జపాన్, దక్షిణ కొరియా సహా అగ్రరాజ్యాలన్నీ ఖండించాయి. వదన్నా వెనుక అణు ప్రయోగాలు జరుపుతున్న ఉత్తర కొరియాని కట్టడి చేయడం ఎలాగో అర్థం కాక ఐక్యరాజ్యసమితి కూడా తలపట్టుకుంటోంది. హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిగిన నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిపింది. ఎవరైమైనా అనుకోని ఎన్ని ఆంక్షలైనా మాపై పెట్టని, మేం మాత్రం మా పంథా వీడమంటున్న ఉత్తర కొరియా దుస్సాహసాలకు చిరునామాగా మారినది. అసలే అలజడులు రగులుతున్న అంతర్యుద్ధాలతో కలవరపడుతున్న అంతర్జాతీయ సమాజానికి మరో మింగుడుపడని పరిణామం ఎదురైంది. ఎడ్డమంటే తెడ్డమంటూ ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా ఈసారి ఏకంగా అణుకంపాన్నే సృష్టించింది. ఏ అనర్థమైతే జరగకూడదని ప్రపంచమంతా కోరుకుంటుందో అదే విధ్వంసక శక్తుల జాబితాలో తాను ప్రవేశించినట్టు పేర్కొంది. అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షించి అణుదేశంగా ప్రకటించుకుంది. ఏళ్లుగా ఉన్న ఉద్రిక్తతలు చాలవంటూ, మారింది క్యాలెండరే కాని తమ ఆలోచనలు కావంటూ వైరి దేశాలకు హెచ్చరికలు పంపింది. ఫలితం పరీక్ష సందర్భంగా పున్గేరి కేంద్రంలో కంపించిన భూమి ఉత్తర కొరియా వ్యతిరేక దేశాల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది. గత డిసెంబర్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు.
కానీ అప్పుడు అంతర్జాతీయ సమాజం ఆ ప్రకటన కొట్టిపారేసింది. తర్వాత కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా త్వరలో మేం హైడ్రోజన్ బాంబు పరీక్షించబోతున్నామన్నాడు. వాటికి ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక తప్పదు, ప్రపంచానికి తామేంటో రుజువు చేయాలని నిర్ణయించుకున్నాడో ఏమో. ఈ నెల 8న జరిగే కిమ్ జన్మదిన వేడుకలకు ముందే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అణు పరీక్షలు జరిపారు. ఉత్తర కొరియా సత్తా చాటాలని దేశ అణు కార్యక్రమం నిర్వాహకులకు ఆదేశించాడు ఉన్. వాటికి సంబంధించి 3న రాజాజ్ఞ అందగా 3 రోజుల్లోనే హైడ్రోజన్ బాంబు విజయవంతంగా పరీక్షించి కిమ్కు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది కొరియా అణుశాస్త్రవేత్తల బృందం. ప్రయోగం విజయవంతం కాకుంటే మేలో జరిగే పార్టీ సమావేశాలలోపు మరోసారి పరీక్షలు జరపాలని ఉత్తర కొరియా అధినేత నిర్ణయించాడు. ఉత్తర కొరియా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ దేశానికి అచ్చొచ్చిన ప్రాంతమైన హంగేరీలో భూ అంతర్భాగంలో అణుబాంబు పరీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమం గురించి బయటి ప్రపంచానికి తొలుత తెలియదు. అందుకే అంతా మొదట అదేదో భూకంపమనుకున్నారు. ఉత్తర కొరియాలో ఈశాన్య పట్టణమైన కిల్జు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ ప్రకటించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.1గా నమోదైనట్లు పేర్కొంది. దక్షిణ కొరియా మాత్రం ఆ ప్రకంపనలు కృత్రిమంగా సృష్టించినవని ఆరోపించింది. ఆరోపణల మధ్య ఉత్తర కొరియా అధికారిక వార్తా ఛానల్లో ఒక కథనం ప్రసారమైంది. ఆ కథనం సారాంశం హైడ్రోజన్ బాంబుని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించిందని. ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత ఉత్తర కొరియా అధినేత చేసిన ప్రకటన వైరి దేశాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇటీవల కాలంలో ఏ దేశం కూడా అణ్వాయుధాల తయారీ కోసం అణు పరీక్షలు నిర్వహించలేదు. అణు కార్యక్రమాలు ఏవైనా చేపట్టినా పౌర అవసరాలకి అని చెప్పుకొచ్చాయి. కానీ వారందరినీ విస్మయపరుస్తూ కిమ్ తమ సార్వభౌమత్వానికి ప్రమాదం కలగనంత వరకు అణ్వస్త్రాలు ప్రయోగించమని ముక్కుసూటిగా తమ ఉద్దేశమేంటో తేటతెల్లం చేశారు. ఆ వెంటనే స్పందించిన దక్షిణ కొరియా, జపాన్, ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా, అమెరికా, బ్రిటన్ ఈ చర్య ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘనే అని పేర్కొన్నాయి. పక్కనే ఉన్న తమ దేశాల రక్షణకు గొడ్డలి పెట్టని జపాన్ ప్రధాని షింజో అబే వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది. 오전 10시 반 한경북도 풍계리 일대에서 국제사회의 경고와 우려에도 불구하고 4차 핵실험 도발을 감행하였습니다. 북한의 핵실험 도발은 한반도는 물론 세계 안정과 평화를 뒤흔드는 중대한 위협이며 한반도의 비핵화를 열망하는 국제사회의 기대를 무시하는 행위입니다. 1998లో భారత్ పాక్ అణు పరీక్షల తర్వాత ఉత్తర కొరియా తప్ప ఏ దేశమూ అణు పరీక్షలు చేపట్టలేదు. దాయాది దేశాలు అంతకుముందు అంతర్జాతీయ సమాజం ఏర్పాటు చేసిన నిబంధనలు తోసిరాజని నాడు అణు పరీక్షలు నిర్వహించగా ఉత్తర కొరియా 21వ శతాబ్దం ఆరంభం నుంచి తొలుత 2002లో అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ఉత్తర కొరియా తొలుత 2006లో పున్గేరిలో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు కొరియా కార్యక్రమాన్ని నిలుపుదలకు ఒత్తిడి పెంచాయి. కానీ 2009లో చర్చలు బహిష్కరించి మరీ ఉత్తర కొరియా రెండో ప్రయోగం చేపట్టింది. 2013లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అణుబాంబుని పరీక్షించింది. 2 ఏళ్లకు హైడ్రోజన్ బాంబు పరీక్షించారు. ఇది విజయం సాధిస్తే అమెరికా తర్వాత హైడ్రోజన్ బాంబు కలిగిన రెండో దేశం ఉత్తర కొరియానే. ప్రస్తుత దేశాధినేత ఉంతన్రి కిమ్జాంగ్ టూ హయాంలోనే ఉత్తర కొరియా అణ్వస్త్ర సాధనపై దృష్టి పెట్టింది. దేశ అణు కార్యక్రమ పరిశీలనకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అనుమతించారు. ఆ బృందంలో అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, రష్యా భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు ఎత్తేస్తే కొన్ని ప్రయోగాలు నిలుపుదల చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు జాంగ్ టూ ప్రకటించారు. కానీ ఉన్ వచ్చాక ఉత్తర కొరియా ఆలోచనలే మారిపోయాయి. దూకుడు పెంచి అణ్వస్త్ర శాస్త్రవేత్తలను పరుగులు పెట్టించారు. వరుసగా 3వ పరీక్ష, 4వసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షించారు. అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణుల తయారీలోనూ సొంత పరిజ్ఞానాన్ని పెంపొందించారు. దాయాది దేశం దక్షిణ కొరియా, జపాన్ సహా అమెరికా హవాయి దీవులు, ఇతర పట్టణాలపై దాడి చేసేందుకు జలాంతర్గాముల్లో క్షిపణులు అభివృద్ధి చేశాడు. తమ దేశం వైపు కన్నెత్తి చూడొద్దంటూ హెచ్చరికలు పంపాడు ఉన్. ప్రస్తుతం ఉత్తర కొరియా దగ్గర డజనుకు పైగా అణ్వస్త్రాలు ఉన్నట్లు అంచనా. కిమ్ ఈ విధంగానే దూకుడుగా వ్యవహరిస్తూ పోతే 2020కి వీటి సంఖ్య 100కి చేరొచ్చని అణ్వస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. సైనిక పరంగానూ
చాలా బలంగానే ఉన్నారు. 13 లక్షల మంది సైన్యం కార్యక్షేత్రంలో ఉండగా వాళ్లకు సాయం అందించేందుకు మరో 72 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయోగం విజయంపై ఇప్పటికీ ఉత్తర కొరియా వైరి దేశాలు మొత్తం అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ బాంబు తయారీలో వాడిన ఇంధనం ఏంటనేది తెలియడం లేదు. వాడింది ప్లూటోనియం, యురేనియమా అన్నది స్పష్టత లేదు. సాధారణంగా అణు పరీక్షలప్పుడు ఏర్పడే భారీ విస్ఫోటనం దెబ్బకు భూమి కంపిస్తుంది. ఉత్తర కొరియా పరీక్ష సందర్భంగానూ భూమి కంపించినట్లు అమెరికా సంస్థలు గుర్తించాయి. ఉపగ్రహాలు తీసిన ఫోటోల ప్రకారం పున్గేరీలో పరీక్షల కోసం 3వ సొరంగం తవ్వారని రూఢి అయ్యింది. ఇది జపాన్ సముద్రానికి 232 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2009లో ఈ కార్యక్రమం మొదలైంది. కిలోమీటరు పొడవున 390 మీటర్ల లోతున ఈ సొరంగం తవ్వారు. అణు పరీక్షల నియంత్రణ సంస్థ సిటిబిటిఓ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నిట్ట నిలువుగా కాండంలా తవ్విన సొరంగంలో జరుపుతారు. సొరంగం కిలోమీటరు లోతుగా 1 నుంచి 3 మీటర్ల వెడల్పులో ఉంటాయి. తర్వాత అందులో బాంబు ప్రవేశపెడతారు. తర్వాత రాతి పొట్టుతో మూసివేస్తారు. ప్రయోగం జరిగినప్పుడు సెకన్లో మిలియన్ వంతులోనే శక్తి విడుదలవుతుంది. ఉష్ణోగ్రత మిలియన్ డిగ్రీలు మించుతుంది. అప్పుడు ఏర్పడే ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్మోగ్రాఫ్స్ నమోదు చేస్తాయి. అయితే ఇక్కడ వాయువులు విడుదలవుతాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో ఉన్న 300 సెన్సార్లు గుర్తిస్తాయి. కానీ ఉత్తర కొరియా విషయంలో అలా గుర్తించిన దాఖలాలు ఏమీ లేవు. ఒకవేళ వాయువులు విడుదలవకుండా పకడ్బందీగా కార్యక్రమం జరిగే అవకాశాలు లేకపోలేదు. 1945 నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా అణుబాంబు పరీక్షలు జరగగా వాటిలో 75% భూ అంతర్భాగంలో జరిగినవే. వీటిలో అధిక శాతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ జరిపినవి. భూమిపైన జరిపే పరీక్షల కంటే భూ అంతర్భాగంలో జరిగే పరీక్షలే సురక్షితమైనవి. ఈ తరహా పరీక్షా విధానంలో రేడియో ధార్మిక శక్తి వాతావరణంలోకి విడుదల కాకుండా నిరోధించవచ్చు. అయినప్పటికీ కొన్ని అణుధార్మిక పరమాణువులు పర్యావరణంలోకి చేరుతున్నాయి. 2006లో ఉత్తర కొరియా తొలి పరీక్షలో విడుదలైన రేడియో ధార్మికత ఎక్కడో 4500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనడాలోని సిటిబిటిఓ సెన్సార్ గుర్తించింది. అమెరికా ఎంతగా వాతావరణంలోకి రేడియేషన్ చేరకుండా నిరోధించాలనుకున్నా 150 సందర్భాల్లో రేడియో ధార్మికత పర్యావరణంలోకి చేరింది. ఉత్తర కొరియా చేపట్టిన ప్రయోగంలో ఏ విధమైన పొరపాటు దొర్లినా భారీగా వాతావరణంలోకి రేడియో ధార్మిక మేఘాలు విస్తరించేవి. 1970లో నెవేడాలో అమెరికా చేపట్టిన అణుప్రయోగం విఫలమై 10,000 అడుగుల ఎత్తుకి రేడియో ధార్మిక మేఘాలు విస్తరించాయి. 1996లో వచ్చిన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భూమిపై ఏ విధమైన అణుపరీక్ష జరగరాదు. ఈ విధంగా 185 దేశాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.